అందరికీ మరణత. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని యొక్క వర్తమానం నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన అవకాశంకే దేవునికి మహిమ కలుగునుగా. కామెంట్. ఆదికాండము 27వ అధ్యాయము 34 నుంచి చదువుకుందారు. యాషావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పెను. అతడు, నీ సహోదరుడు కపటపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకుని పోయెను. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు, మీకు స్తుతులు, స్తోత్రములు, ప్రణతులు చెల్లించుకొనుచున్నాం. దేవా, దీవించుము, ఆశీర్వదించుము, కనికరించుము, ప్రేమించుము. అయ్యా, మాతో మాట్లాడుము. మమ్ములను నీ యొక్క ఆత్మీయ కార్యక్రమంతో బలపరిచి మీరు మహిమను పొందుమని మహిమనాథుడగు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెనలు, ఆశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారాలు ప్రభువు నిండుగా మెండుగా మన ఎల్లరికి అందింపచేసి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. చదవబడిన ఆత్మీయ వాక్యంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే గనక, అతడు నీ సహోదరుడు కపటపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయెను. కపటము దేవుని దీవెనను దూరం చేస్తుంది. కపటము దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో ఉండకుండా చేస్తుంది. కపటము అనగా నటన, కపటము అనగా అహంకారమైన స్వభావము, కపటము అనగా స్వబుద్ధి, కపటము అనగా వేషధారణ. దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా చూస్తే గనక ఆత్మీయ జీవితంలో ఉండకూడని ఒక స్వభావము ఏమిటి అంటే కపటము. వేషధారణ జీవితం, మోసపురిచే జీవితం, దేవుని యొక్క ఆత్మీయ జీవితమును నిజాయితీగా ఆశించని దుర్గుణము కపటము. ఈ కపటము మనిషి యొక్క భౌతిక జీవితమును, మనిషి యొక్క ఆత్మీయ జీవితమును పాడు చేస్తుంది. ఈ యొక్క వాక్యములో మనం చదువుకున్నట్లయితే, కపటము వలన అపకారము వచ్చింది, కపటము వలన కీడు వచ్చింది, కపటము వలన పతనము వచ్చింది, కపటము వలన నాశనం వచ్చింది. ఈ కపటము మూర్ఖత్వాన్ని, కఠినత్వాన్ని ఇచ్చింది. ఈ కపటము కనికరానికి దూరము చేసింది, ప్రేమకు దూరము చేసింది. ఈ కపటము దైవస్థితిని దూరము చేయటమే కాదు, దుష్టత్వాన్ని నిలిపే స్థితి ఈ యొక్క కపటము. దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా చూస్తే, దేవుడు కనికరము కలిగిన దేవుడు, కటాక్షించే దేవుడు, తన యొక్క కరుణ కలిగిన మనస్సుతో మనల్ని నిత్యము కూడా ఆదరించే దేవుడు. కానీ కపటము బాధపరిచేది, కపటము మోసపురిచేది, కపటము వేషధారణ స్థితిలో వ్యక్తి యొక్క స్వభావాన్ని పతనము చేసేది. కపటము నిజాన్ని తెలుసుకోనివ్వదు, కపటము నిజాన్ని చేరనివ్వదు, కపటము దేవుని యొక్క సంతోషాన్ని దూరము చేసేది. అందుకని దైవవాక్యంలో జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, కపటము కలిగిన మనస్సు కపటము కలిగిన మాటలను మాట్లాడుతుంది. కపటము కలిగిన మనస్సు కపటము కలిగిన క్రియలను చేస్తుంది. కపటము కలిగిన మనస్సు దేవుని యొక్క భయము కానీ భక్తి కానీ లేకుండా చేస్తుంది. కపటము కలిగిన మనస్సు దేవుని నీతిని చేరనివ్వదు. కపటము కలిగిన మనస్సు దేవుని మాటను గౌరవింపనివ్వదు. కపటము కలిగిన మనస్సు దేవుని యొక్క సన్నిధిలో మనిషిని ఉంచదు. కారణం ఏంటనిస్తే, కనికరము కలిగిన దేవుడు
కటాక్షించే దేవుడు, తన యొక్క కరుణతో నడిపించే దేవుని దగ్గర దైవ లక్షణాలు పనిచేస్తాయి, కానీ దుష్టుడి లక్షణాలు పనిచేయవు. దుష్టత్వం దేవుని దగ్గర పనిచేయదు, దుష్టత్వం దేవుని దగ్గర ఉండనివ్వదు. దుష్టుడు ఎవరిని తనమకుండానే పారిపోవును. దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా గమనిస్తే, దేవుని యొక్క వాక్య క్రమములో యాషావు దుఃఖాక్రాంతుడయ్యాడు, యాకోబు ఇంటికి దూరమయ్యాడు. యాకోబు జీవితం ఆయాసముగా మారిపోయింది, యాకోబు జీవితం మోసకరముగా మారిపోయింది. కేవలం కపట స్వభావం, నటనా జీవితం, శరీరము నటనే, మాట నటన, వస్త్రధారణ నటన, లోపల ఉన్న ఆలోచనంతయు కూడా నటనే. అందుకని యాకోబు తండ్రి ప్రేమను కోల్పోయాడు, తల్లి ప్రేమను కోల్పోయి లాబాను దగ్గరకు వెళ్ళవలసిన పరిస్థితులు వచ్చాయి. కారణం ఏంటనిసినంటే, వేషధారణ నటగలిగిన ఈ కపటము దేవుని కనికరాన్ని, దేవుని దీవెన్ను రాజ్యం చేయదు. కపటముగా దీవెన సంపాదించుకొని మోసకరమైన మాట, వేషధారణ కలిగిన మాట, లోక సంబంధమైన మాటలో కపటము ఉంటుంది, కానీ దేవుని మాటలో నిజముంటుంది, దేవుని మాటలో నీతి ఉంటుంది, దేవుని మాటలో నిలబెట్టుట ఉంటుంది. దేవుడు నిలబెట్టే మాటతో, దైవ సంబంధమైన మాట నిలబెట్టేది కాబట్టి నీతిగా నిలబెడితేనే దేవుని దగ్గర మనం నిలబడగలుగుతాం. నీతి లేనప్పుడు కపటముతో దేవుని దగ్గర మనం నిలబడలేము. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, నీతిమంతుడు 7 మారులు పడినా సరే తిరిగి లేపుతాడు దేవుడు. కపటదారుణ్ణి లేపిన వాడిలో మోసం ఉంటుంది కాబట్టి, నటన వేషధారణ ఉంటుంది కాబట్టి దేవుడు పడిపోయేవాడిని నిలబెట్టడు. నిలబడాలని ఆశ ఉన్నవాడిని, నిలబడాలని ఆసక్తి ఉన్నవాడిని దేవుడు నిలబెడతాడు. ఇందుకు మన యొక్క ఆత్మీయ, భౌతిక, శరీర సంబంధమైన జీవితంలో జాగ్రత్తగా మనం గమనించగలిగితే కనుక, కీర్తనల గ్రంథము 10వ కీర్తన 7వ అధ్యాయంలో, వారు నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండి ఉన్నది, వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. అనగా పాపము రాజ్యము చేస్తున్న స్వభావం ఏంటంటే కపటము. అనగా కపటముతో పాపము పరిపక్వమవుతుంది, కపటముతో పాపము సాధన చేస్తుంది, కపటముతో పాపము పతనానికి నడిపిస్తుంది, కపటముతో పాపము నైజాన్ని నెగ్గించుకుంటుంది. ఎందుకు ఈ కపటము విశ్వాసిక జీవితంలో ఉండకూడదంటే, విశ్వాసి నీతిపరుడు నిజాయితీగా ఉండాలి. అందుకనే నీతిమంతుడు 7 మారులు పడినా లెగుస్తాడు. కపటదారుడు లెగాలనే ఆశ ఉన్నప్పుడు, లెగాలని ఆశ ఉంటే నీతి వైపు చూస్తాడు, కానీ కపటదారుల్లో నీతి ఉండదు కాబట్టే వాడు పడిపోయే స్వభావాన్ని పెట్టుకున్నాడు కాబట్టి పడిపోతాడు. పడిపోయే స్వభావం కపటం, నిలబెట్టేది కాదు కపటం. అందుకని ఇటువంటి కపటము కలిగిన వారి నోటరా ఎప్పుడూ కూడా మనిషిని వంచన చేస్తుంది, దేవుని క్రమాన్ని వంచన చేస్తుంది. దేవుని యొక్క ఆత్మీయ జీవితంను వంచన చేసుకుంటూ సైతాను ఎలాగైతే దిగుడు మెట్లుగా మార్చబడిపోయి ఈ రోటికి ఇంకా దిగుడువట్లు స్థితిలోనే ఉన్నట్లు నిత్యాగ్ని నరకంలోనికి తీసుకుని వెళ్ళిపోయేది కపటము, వేషధారణ. మనుషుల్ని మెచ్చుకొని, మనుషులను చూసి, మనుషుల మాటలు చూసి, మనిషి సంబంధమైన స్థితిని చూసి, మోసకరమైన స్థితిని చూసి దేవుణ్ణి దూరం చేసుకోవడం, అది మనిషిలో కపటమును ఆశించుట.
కపటమును ప్రేమించుట. అందుకనే దేవుడు అంటున్న మాట ఏంటనిస్తారంటే, కీర్తనల గ్రంథము 34వ కీర్తన 3లో చెప్తున్న మాట, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలికను, కపటమైన మాటలు పడకుండా నీ పెదవులను కాపాడుకొనుము, కాచుకొను. చెడ్డ మాటలు మాట్లాడకుండా నాలుకను, కపటమైన మాటలు మాట్లాడకుండా నీ పెదవులను నువ్వు కాచుకో. కానీ లోకాన్ని, పాపాన్ని ప్రేమించేవారు, దేవుడి అంటే భయం లేనప్పుడు, దేవుని మాట అంటే భయం లేనప్పుడు, దేవుని గురించి విన్నా సరే అవిధేయత ఉండేటప్పుడు కపటము రాజ్యము చేస్తుంది. కపటముగా ఉండటానికి ఇష్టపడతాడు, కపటముగా మాట్లాడడానికి ఇష్టపడతాడు, కపటముగా వేషధారణగా ఉండటానికే నైజము తన బుద్ధిని నగ్గించుకుంటుంది. కారణం ఏంటనిస్తుందంటే, సైతానులో మొండితనం ఎక్కువ, పాపానికి పంతం ఎక్కువ, పాప ఫలితానికి అంతం ఎక్కువ. పాప ఫలితము అంతము వరకు తీసుకుని వెళ్ళేది, కపటము కూడా పాపంతో సంబంధము కలిగి ఉన్నది. కాబట్టి దీని నైజమేంటనిసనంటే, దేవునికి అవిధేయతగా ఉండటమే. వినినా సరే, వినిపిస్తున్నా సరే, దేవుడు ప్రేమిస్తున్నా సరే. అందుకనే యాకోబు గారి యొక్క జీవితంలో ఏ కపటపాయముతో అన్నగారిని మోసము చేశాడో, తండ్రిని మోసము చేశాడో, తను కూడా మోసపోయాడు. మామగారి విషయంలో, లాబాను విషయంలో మోసపోయాడు, లేయా విషయంలో మోసపోయాడు, రాహేలు విషయంలో మోసపోయాడు, తన మందల విషయంలో మోసపోయాడు. మోసపోయేవాడుగా మార్చబడటానికి కారణం ఏంటంటే, ఒకప్పుడు కపటముగా ఉండటం. ఈరోజు కపటముతో పని అయ్యింది కదా అని అనుకోవచ్చు. కపటముతో ఈరోజు నేను గడుపుతున్నాను కదా, గడుస్తున్నాను కదా అని అనుకోవచ్చు. కపటముతో నేను బాగున్నాను కదా అని అనుకోవచ్చు. నా వారు బాగున్నారు కదా అనుకోవచ్చు. కానీ దేవుడి యొక్క ఏర్పాటులో ఉన్న యాకోబును దేవుడు ఒకసారి మందలించాడు, సరిచేయటానికి ఇష్టపడ్డాడు. దేవుడు సరిచేయటానికి ఇష్టపడినప్పుడు కపట స్వభావము పనిచేయదు. కపటము పని చేయలేనప్పుడు, కపటాన్ని ఆశించి ప్రేమించి దాన్ని వ్యామోహించి ఉన్న మనిషి దేవుని దగ్గర కూడా ఉండటానికి పనిచేయడు. అందుకనే దేవుని యొక్క కార్యక్రమమును జాగ్రత్తగా గమనిస్తే, కీర్తనల గ్రంథము 55వ కీర్తన 11లో దాని మధ్యను నాశన క్రియలు జరుగుతున్నవి, వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుతున్నది. చూడండి, కపటమంట, మోసము, నటనాకర జీవితము అంతరంగంలోనే కాదు, సొంత శరీరంలోనే కాదు, వీధులలో కూడా తాండమాడుతుంది. అంగళ్ళలోనూ అంగడి వీధులలోనూ మానక మానక మానక. ఇళ్ళని లేదు, ఒళ్ళని లేదు, బడని లేదు, గుడని లేదు, బజారని లేదు, 10 మంది చూస్తున్నారని లేదు, 100 మంది చూస్తున్నారని లేదు. కానీ కపటము దాని బుద్ధి ఏంటనిస్తుందంటే, బజారులో పెట్టేది నిన్ను. దేవుని యొక్క కార్యము ఎప్పుడూ కూడా అంతరంగ శుద్ధిని కోరుకునేది, కానీ బజారులో పెట్టే బుద్ధి మాత్రం కాదు. ఒక బుద్ధి బజారులో మనల్ని పెడుతుంది అనిస్తుందంటే, ఆ బుద్ధి సైతానిది. కపటము కలిగిన మనిషి, కపటము కలిగిన స్వభావము, కపటము కలిగిన వేషధారణ కలిగిన జీవితము బజారు పాలే. బజారులో ఉండేది కాబట్టే, వీధుల్లో తిరిగేది కాబట్టే ఒకనాడు ఏమవుతుందనిసరంటే, వారి మధ్యను నాశన క్రియలు జరుగుతున్నవి. వంచనయు కపటము దాని అంగడి వీధులలో మానక జరుగుతున్నవి. ఎందుకు ఈ కపటం వస్తుందనిసరంటే, ఆత్మీయ జీవితంలో ఇంత కపటము, ఇంత ఆత్మీయ జీవితంలో మోసకరమైన జీవితం,
వేషధారణ జీవితం, నటనా సంబంధమైన జీవితం ఒక మనిషి జీవితంలో ఎప్పుడు వస్తుందని అంటే దేవుని యొక్క వాక్య ప్రకారము నీ కట్టడలను మీరిన వారిని అందరినీ నీవు నిరాకరించదువు, వారి కపట ఆలోచన మోసము. దేవుని యొక్క నిబంధనను మీరటం, కట్టడను మీరిన వారందరూ కూడా కపటంగా ఉండటం, మోసంగా ఉండటం, కపట ఆలోచన కలిగిన వారిగా ఉండటం, వేషధారణ బుద్ధులు, మోసకరమైన స్వభావము, దేవుని మాటను దేవుని క్రమమును గౌరవించని స్థితి. అందుకని దేవుడు రాయించిన మాట, వారి కపట ఆలోచన మోసము. మోసానికి కర్త, మోసానికి జనకుడు అపవాది, అబద్ధానికి జనకుడు అపవాది. అందుకని దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా గమనిస్తే గనక కపటంగా ఉన్నాడు ఇస్కరియోతు యోధ, నటించాడు, వేషధారణగా ఉన్నాడు. గెహాజీ కపటంగా ఉన్నాడు, కపటముగా ప్రవచించాడు. ఏమయ్యాడు, ఏమైపోయాడు? విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో జాగ్రత్తగా గమనిస్తే శరీరాన్ని కోరుకునేటప్పుడు, శరీర సంబంధమైన లోక సంబంధమైన బ్రతుకును కోరుకునేటప్పుడు కపటమే రాజ్యం చేస్తుంది, కానీ దేవుని బుద్ధులు రాజ్యం చేయో. దేవుని మాటను కాదనేది కపటము, దేవుని యొక్క మాటను నిరాకరించేది కపటము, దేవునిలో ఉండనివ్వనిది కపటము, దేవునితో నిలబడనివ్వనిది కపటము. నటనా సంబంధమైన వేషధారణ బ్రతుకు ఆనాడు కుటుంబాన్ని విచ్ఛిన్నపాలు చేసింది, ఐక్యత లేకుండా చేసింది. కపటము ఐక్యత, సమాధానము, సఖ్యత లేకుండా చేస్తుంది. కపట సంబంధమైన బుద్ధి కుటుంబాన్ని పాడు చేసింది, బిడ్డలను పాడు చేసింది, ఆర్థిక పరిస్థితులను పాడు చేసింది, కష్టార్జితాన్ని పాడు చేసింది. కారణం ఏంటనిస్తుందంటే కపటములో వేషధారణలో నిజము లేదు కాబట్టి. నిజం కానిది అబద్ధం కాబట్టి, అబద్ధమైన బ్రతుకు మోసకరమైన బ్రతుకు కాబట్టి ప్రభువు అంటున్నామా, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. అందుకనే ప్రభువు చెప్తున్న మాట, దేవుని దగ్గర కపటంగా ఉండటం, కపటంగా మాట్లాడటం, దేవుని కార్యక్రమాలలో, దేవుని సంఘముతో, దేవుని విశ్వాసులతో కపటంగా ఉండటం ఎటువంటిది అనిసనంటే, సామెతల గ్రంథము 25వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, కపట మనస్సుతో దానమిచ్చి దంభము చేయువాడు వర్షము లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడు. కపటముగా అంటే ప్రభు చెప్తున్నమాట, కపటముతో దేవుని దగ్గర ఉండటం, దేవుని దగ్గర కానుకలు ఇవ్వటం, ఆరాధన చేయటం, ప్రార్థన చేయటం, విశ్వాస జీవితంలో బ్రతకడం అనేది ఏమిటనిసరంటే వర్షము లేని మబ్బు వంటిది. మబ్బు పడితే వర్షం రావాలి, వర్షం వస్తే భూమికి పంట వస్తుంది, కడుపుకి ఆహారం వస్తుంది. వర్షము లేకపోతే పంటలు పండవు, మన అవసరతలు తీరవు, మన దాహం తీరదు. కపటముతో చేసిన భక్తి, కపటముతో ఉన్న మాటలు, కపట సంబంధమైన జీవితం ఎటువంటిది అనిసరంటే వర్షము లేని మబ్బు లాంటిది. వర్షము రానివ్వని, వర్షము లేని మబ్బును పోలిన గాలిని పోలి ఉన్నది. నా బ్రతుకు బాగానే ఉంది కదా, నా బ్రతుకు బాగుంటుంది కదా, నా బ్రతుకులో ఇది లేకపోతే నేను బ్రతకలేను కదా అనుకొని దేవుని కాదని కపటముతో బ్రతికే బ్రతుకులో దైవ సంబంధమైన స్థితి లేదు. దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తే దేవుని దగ్గర కపటంగా మనం ఉన్నాం. దేవుని దగ్గర నిజంగా ప్రేమిస్తే దేవుని దగ్గర మనం కపటంగా ఉన్నాం. ఒక మనిషిని మనం ప్రేమిస్తే ఆ మనిషితో కపటంగా మనం ఉండం. ఓ బిడ్డను ప్రేమిస్తే
బిడ్డలతో మనం కపటంగా మనం ఉన్నాం. భార్యాభర్తలు మనం ప్రేమిస్తే భార్యాభర్తలతో మనం కపటంగా ఉన్నాం. ప్రేమ నిష్కలంకమైనది. నిష్కలంకమైన ప్రేమ లేనప్పుడే కపటము, నటన, వేషధారణ, మోసము ప్రారంభమవుతుంది. అందుకని దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా గమనిస్తే గనక మీ ప్రేమ నిష్కలంకమైనదై ఉండవలెను, చెడ్డదానిని ఆశ్రయించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. మంచి అంటే ఏంటి? మంచి విషయములలో ఆసక్తి కలిగి ఉండి మీకు హాని చేయువాడు. మంచి అంటేనే దేవుని మాట, దేవుని కట్టడము, దేవుని ఆజ్ఞ, దేవుని మందిరము, దేవుని సన్నిధి, దేవుని సమయము. ఇవేమి మనకొద్దు, కానీ దేవుడు దీవించాలి. కానీ దేవుడు రాయించిన మాట ఏంటనిసనంటే మీ ప్రేమ నిష్కలంకమై ఉండవలెను, నిష్కపటమైదై ఉండవలెను, నిష్కపటమైదై ఉండవలెను. కపటము లేని ప్రేమ, కలంకము లేని ప్రేమ ఉన్నప్పుడే మంచి దానిని మనం కోరుకునే వారమై ఉంటాం. అందుకని దేవుడు రాయించిన మాట ఇస్సాకు యొక్క ప్రేమలో అలాగుననే, యాకోబు యొక్క ప్రేమలో అలాగుననే, ఇస్సాకు యొక్క ప్రేమను మనం గమనించగలిగినట్లయితే గనక లోకము, పాపము, వేషధారణ ఉండిపోయింది కాబట్టే దైవస్థితిని చేరుకోలేకపోయారు. దైవస్థితిని చేరుకోవడానికి సమయం పట్టింది. తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు యెహోవా చేత నిర్దోషి అని ఎంచమని ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. మొదట తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందుట, మొదట దేవుని యొక్క క్రమను బట్టి యెహోవా చేత నిర్దోషించబడినవాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. కీర్తనలు 32వ కీర్తన 2వ వచనంలో చూస్తే తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు యెహోవా చేత నిర్దోషించబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు దేవుణ్ణి చేరుకోగలుగుతాడు. దేవునికి ఆత్మీయ జీవితాన్ని బ్రతికించు. ఆత్మలో దేవుణ్ణి ప్రేమించలేకపోతే నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడని యెహోవాను నీవు ఆరాధించలేని పరిస్థితిలో మన యొక్క ఆత్మీయ జీవితాన్ని గమనించుకుంటే పరిపూర్ణమైన దేవుని ప్రేమ లేనప్పుడు ఆ ప్రేమ కపటము, ఆ భక్తి కపటము, అట్టి విశ్వాసము కపటము. అందుకనే దేవుడు వ్రాయించిన మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో 6వ వచనంలో చూస్తే గనుక కేవలము పరిశుద్ధాత్మ తండ్రి గారిని బట్టి మాత్రమే ఈ నిష్కపటమైన స్వభావము మనిషి యొక్క జీవితంలోనికి వస్తుంది. పరిశుద్ధాత్మ తండ్రి గారు పనిచేస్తుండేటప్పుడే ఈ నిష్కపటమైన జీవితాన్ని మనిషి యొక్క జీవితంలో విశ్వాసి సంపాదించుకోగలడు. కపటంగా బ్రతుకుతున్నామంటే మనలో దైవాత్మ లేనట్టే. కపటంగా మాట్లాడుతున్నామంటే మనలో దైవాత్మ లేనట్టే. కపటంగా బ్రతుకుతున్నాము, కపటంగా జీవిస్తున్నామని అంటే దేవుని భయము లేనట్లే, దేవుని ఆత్మ లేనట్లే, దేవుని ఆలోచన లేనట్లే, దేవుని చేరుకోలేనే భయభక్తులు లేనట్లే మోసపోతున్నామని అర్థం. అందుకనే దేవుడు రాయించిన మాట తిమోతి గారు రాసిన 1వ పత్రిక 1:5లో చూస్తే ఉపదేశసారం ఏమనగా పవిత్రోధం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. నిష్కపటమైన ప్రేమ, నిష్కపటమైన విశ్వాసము ఆత్మీయ జీవితంలో కపటము లేకుండా చేస్తుంది. దేవుని యొక్క వాక్య క్రమాన్ని జాగ్రత్తగా మనం గమనించగలిగితే కపటముతో మోసపోయాడు ఫరో. కపటముతో ప్రార్థన చేయమన్నాడు. మోషే గారి దగ్గరికి వచ్చి ఏం సంపాదించుకున్నాడు? కపటముతో ఉండిపోయాడు హేరోదు. కపటము, మోసకరము, కపటము, వేషధారణ, కపటము దేవుని ప్రేమను దూరము చేసేది. కపటము
దేవుని కనికరము లేకుండా చేసేది. కపటము దేవుణ్ణి కూడా కఠినత్వంగా ఉంచేది. ఇటువంటి కపటముతో దేవుని యొక్క ఆత్మీయ జీవితాన్ని, శరీర జీవితాన్ని మనం పాడు చేసుకున్నంటే మన ఆత్మీయ బ్రతుకు ఏ పరిస్థితుల్లో ఉండిపోతుంది మనల్ని మనం గమనించుకోవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ దేవుని కోసం మన ఆత్మీయ జీవితాన్ని ఇంకా దేవుని కోసం మార్చుకోకుండా ఇంకా మనం ఈ కపటముతోనే బ్రతకాలి అని అనుకుంటే ప్రభువు అంటున్న మాట రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే కనుక, అట్టివారు మన తండ్రి అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. ఇది కడుపంటే ఆహారం ఒకటే కాదు, కడుపంటే బిడ్డలనే కాదు, కడుపంటే కడుపులో నుంచి వచ్చిన సంతానం అనే కాదు, కడుపంటే వస్త్రం అనే కాదు, కడుపంటే కేవలము భూలోక సమానమైన స్థితే కాదు, అక్షయతను కోరుకోలేని దుస్థితి, క్షయమైన వాటి కోసం, పూట కూటి కోసం ఏశావు ఎలాగైతే జాస్రత్వాన్ని పోగొట్టుకున్నాడో ఈ కపటమే జాస్రత్వాన్ని దూరం చేసింది. ఈ కపటమే తండ్రి ప్రేమను దూరం చేసింది. ఈ కపటమే తండ్రి ఇల్లును దూరం చేసింది. ఈ కపటమే దుష్టత్వానికి దిగజార్చింది. ఈ కపటమే వ్యభిచారిగా మార్చేసింది. ఈ కపటమే వేషధారిగా మార్చి, ఈ కపటమే కోపము కలిగిన వాడిగా మార్చింది. ఈ కపటమే తన సొంత సహోదరుని ప్రేమించలేకపోయింది. ఈ కపటమే తండ్రి ప్రేమను పొందలేకపోయింది. ఈ కపటమే తను అనుకున్న జీవితాన్ని నిలుపుకోలేకపోయింది. అందుకనే రోమాపత్రిక 16వ అధ్యాయంలో ప్రభువు రాయించిన మాట, అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు. వారు ఇంపైన మాటల వల్లను, ఇచ్చల వల్లను, నిష్కపట మనుషులను మోసపుచ్చుదురు. నిష్కపటము కాని మనస్సు, ఇంపైన మాటలతోనూ ఏడ్చంలో ఉన్న నిష్కపటమైన మనస్సులను మోసపుచ్చే హృదయం ఎవరిదే అంటే కడుపు కోసం, పూట కూటి కోసం జాస్రత్వాన్ని అమ్ముకున్నటువంటి వరుసలో ఉన్న మనుష్యులది. అందుకనే దేవుని యొక్క కార్యక్రమాన్ని బట్టి, దేవుని యొక్క వాక్య స్థితిని బట్టి మనం చూడగలిగితే కనుక మీ ప్రేమ నిష్కపటం దయ్యి ఉండవలేను. దేవుని ప్రేమిస్తున్నామంటే దేవుని యొక్క మాటను బట్టి కీర్తనలు 199, 118వ కీర్తనను చూస్తే గనక దేవుని ఆజ్ఞను ప్రేమించుటయే, దేవుని ఆజ్ఞ ప్రకారము నిలబడుటయే, దేవుని ఆజ్ఞను కట్టడం ప్రకారము బ్రతుకును కొనసాగించడమే దేవుని వైపు చూస్తూ నిష్కపటమైన బ్రతుకు, నిష్కపటమైన జీవితం, నిష్కపటమైన ప్రేమ, నిష్కపటమైన విశ్వాసము, నిష్కపటమైన నీతి, నిష్కపటమైన ఆత్మీయ సారము కలిగిన భవిష్యత్తు. దేవుడు కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమె చిన్ని ప్రార్థన చేసుకుందాం. సర్వోపకారుడా, మహిమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు. దీవించుము, ఆశీర్వదించుము, కనికరించుము. నీ దీవెనలకు, ఆశీర్వాదానికి, నీ కనికరానికి అడ్డుగా ఉన్నటువంటి మా పాప నైజపు స్వభావమైన కపటమును, వేషధారణను, మోసమును తీసివేయనైనా. మనుషుల కొరకు, పూట కూటి కోసం కొరకు, వేషధారణ కోసం అబద్ధపు మాటలు, అబద్ధపు బుద్ధులు, అబద్ధపు, అజ్ఞానపు, అవివేకపు, దుష్టత్వపు, దుర్మార్గపు, భ్రష్టత్వపు బ్రతుకులలో మేము బ్రతకకున్నట్లు, లేకున్నట్లు, జీవించకున్నట్లు, ఆశించకున్నట్లు మా ఆత్మీయ జీవితాన్ని మీరు నడిపించుము, మీరు ప్రేమించుము. పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క సహాయం అందించి నీ సహకారంతో నిలువబెట్టి నీవే కనికరించి ఆదరించి మమ్ములను నీ కనికరంతో, నీ కనికర సారము కలిగిన స్థాయిగా మమ్మల్ని మలచి మీరు మహిమను పొందుమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. త్రిత్వా దేవుని దీవెన, ఆశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారాలు ప్రభు మనెల్లరికూ మన ఆత్మీయ జీవితానికి అందించి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్.
అందరికీ మరణాత. ప్రకటన, బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.